లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినట్టుగా మీరు మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము శత్రువుల నుంచి విడిపింపబడడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. నిజమే. ఏ శత్రువు మనల్ని వెంటాడుతున్నాడో కదా, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా వెంటాడే శత్రువులు ఉంటాయి. మానసికమైనవి దురలవాట్లు ఉంటాయి మనకి కదా, వాటి నుంచి విడిపించడానికి దేవుడు మనకి రక్షిస్తూ ఉన్నాడనమాట. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉన్న ఆ శత్రువు మనల్ని వెంటాడి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటుంది కదా, వాటి నుంచి రక్షించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాగే శారీరకంగా మన శత్రువులు ఉంటారు. మన జీవితంలో అనేక మంది మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. లేకపోతే వ్యతిరేకంగా మన మీద చేయి చేసుకోవడానికి కూడా వ్యతిరేకించని వారు ఉంటూ ఉంటారు. అటువంటి శత్రువుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. అలాగే దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయమైన శత్రువులు ఉంటారు మనకి. మనం ప్రార్థన చేసుకోనీయకుండా, వాక్యం చదవనీయకుండా, దేవునిలో ఎదగనీయకుండా దుష్టుడు మనల్ని ఎప్పుడూ కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రార్థనలో ఉండకుండా అనేక మంది చెడ్డ స్నేహితుల ద్వారా మనల్ని గలిబిలి చేస్తూ ఉంటాడనమాట. అటువంటి శత్రువుల్ని కూడా, ఈ రకంగా ఏ శత్రువునైనా కూడా అటువంటి వారి నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మాత్రమే మనకు సహాయంగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం చేసుకోమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. నిజమే, ఆయనకి మహిమకరంగా మరి మన జీవితాలను ఉంచాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగానే దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా వీరు దేవుని బిడ్డలు అని గర్వంగా అనేక మంది చెప్పే రీతిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈ శత్రువులన్నింటినీ ఆయనే తుడిచివేస్తూ మన జీవితాలని ఉన్నతంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడనమాట. ఈ శత్రువులు ఉన్నారని జీవితంలో భయపడుతున్నావా, బాధపడుతున్నావా? ఏమి చేయనవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ శత్రువులన్నింటినీ కొట్టివేస్తాను అంటున్నాడు అనమాట. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎటువంటి వ్యతిరేకత ఉన్నా దానిని దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు తీసివేసుకోగలవు అంటున్నాడు. అటువంటి కృప ద్వారా మనం వాటిని తొలగించుకోవాలి. ఆమేన్. శుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్న కృప ప్రభు యేసయ్య, నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీ యొక్క ప్రతి శత్రువుని విడిపించే దేవుడని అంటున్నావు తండ్రి. మరి ఆ రీతిగా మా శత్రువులందరినీ విడిపించి మాకు సహాయం ఇచ్చేయండి. ఏ విధమైన శత్రువుతో ఏ మనిషి దుఃఖపడుతున్నారో, వేదన పడుతున్నారో, శోధన అనుభవిస్తున్నారు, వాటినన్నిటిని దూరం చేసి మీరే మాకు సహాయం చేసి నడిపించుకోండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని దీవించండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో, అస్వస్థత, అలజడితో, ఆటంకాలతో, కుటుంబ సమస్యలతో సమాధానం లేకుండా ఉన్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులతో వారిని దీవించండి. అయా మేలు చేయండి తండ్రి. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎటువంటి భయంకరమైనటువంటి అలజడులతో ఉన్నారో వారందరినీ కాపాడి రక్షించి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.